వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్. గత ప్రభుత్వం మంజూరు చేసిన 44 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో ఆరోపించిన ఎమ్మెల్యే కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాన్ని తీసుకురావాలి, గో ప్రేమికులను కోరిన గో సంరక్షణ సంస్థ ప్రతినిధులు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్. ఇక డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అమీర్పేట, అంబేద్కర్ నగర్, కృష్ణనగర్, వెంకటగిరి, రహమత్ నగర్, చేపల మార్కెట్ ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య పరిశీలించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాలాల శుభ్రపరిచే పనులు వేగంగా పూర్తి చేయాలని, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా తక్షణ చర్యలు తీసుకుని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. హలో అన్నా 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 కొంచెం ఉండని ఫోన్ రావాలి. అదే నాన్న నేను నమ్ముకున్నాము, మన ఏరియాలో కొడుకు అని నమ్ముకున్నాం. ఓకే ఓకే మేడం కాదు సార్, నాలుగు పంపించాలి. నువ్వు జరగమ్మా. సిరిసిల్ల జిల్లా కేంద్రం 5వ వార్డు సుభాష్ నగర్ లో కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం 44 కోట్ల రూపాయల గత ప్రభుత్వం మంజూరు చేస్తే తమపై ఉన్న కోపంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు. ఈ విషయాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో చెప్పడం లేదని, ప్రజల మనసు గెలుచుకోవడానికి తాము ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని అన్నారు. తాము ఒక పని చేస్తే వాళ్ళు 2 పనులు చేయాలని, అంతేకాని ఉన్న పనిని రద్దు చేస్తామన్న ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడమే అవుతుందన్నారు. महाराजाय नमः। श्री गजानन से
भूत समस्त देवमणितां लोकैक देवाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धुर्मे सङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि महालक्ष्मीमाता की जय गणेश महाराज की ओम राजाधिराजाय वसीयसागिने नमो वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मुक्तिं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यं तत्सर्वं तत्पुरो नमः अन्तःशरदिभूति सारपनिषत् शतमति शतं दीर्घमाय मनोवाञ्छफलसिद्धिरस्तु सकलैश्वर्याभिवृद्धिरस्तु शुभं शुभमस्तु ओम शान्ति शान्ति शान्तिः ఉంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. వాస్తవానికి మన సిరిసిల్ల పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేలాదిగా కట్టుకున్నాం. హైదరాబాద్ మహానగరంలో అయితే ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ ఇట్లాంటిది దగ్గర మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ అని చెప్పి 4-5 కోట్ల రూపాయలతో కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో వార్డుకు ఒకటి చొప్పున ఇట్లాంటి మంచి కమ్యూనిటీ హాల్ ఎక్కడ జాగా ఉంటే అక్కడ కట్టాలని ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా ఇక్కడ 85 లక్షల రూపాయలతో మరి ఇట్లాంటి మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకొని రావాలి తొందరగా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సరే, కొన్ని భూమి మీద చిక్కులు రకరకాల చికాకులు పెట్టినా దారుణం అరుణ గారి పట్టుదల వల్ల ఆమె గట్టిగా ఇవ్వబడడం వల్లనే ఈరోజు జరిగిందనే విషయం వారికి వాళ్ళందరికీ మీ అందరికి తెలియజేస్తూ ఒక్కసారి కొంత గట్టిగా వెనకాల ఆడపిల్ల చప్పట్లు కొడతలేరు, మా అరుణక్క గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చెప్పాలని కోరుతాను. ఇక్కడ నిజంగా కూడా ఆమెనే ఎంబడబడ్డది, ఆమెనే ఎంబడబడి ఈ కార్యక్రమం చేసుకొచ్చింది. అరుణక్కదే పూర్తి క్రెడిట్ తప్ప ఇంకెవరిది కూడా కాదు. అట్లాగే రెండో మాట, సరే ఇప్పుడే అక్క చెప్పింది, మన మీద ఉండే కోపంతో సిరిసిల్ల మీద ఉండే కోపంతో 44 కోట్ల రూపాయలు ఆ రోజు మున్సిపల్ మంత్రిగా పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నేను మంజూరు చేస్తే మరి దాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఎవరినో విమర్శ చేయాలని విమర్శ చేస్తలేను, కానీ ప్రజల మనసు గెలుచుకోవాలంటే నేను 40 కోట్లు ఇస్తే నువ్వు 20 కోట్లు ఇచ్చి గెలవాలి. నేను 40 కోట్ల పనులు చేస్తే నువ్వు దానికి రెండింతలు చేయాలి. నేను ఒక మంచి పని చేస్తే నువ్వు 2 మంచి పనులు చేయాలి, కానీ ఉన్న పనిని రద్దు చేస్తా దాన్ని ఉన్న గీతను జరిపేస్తా అంటే ప్రజల ఆలోచనని ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేయడం అవుతుంది. అందుకే సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు మనం జరిగితే బ్రహ్మాండంగా గతంలో జరిగిన పని, అట్లాగే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో సిరిసిల్ల పట్టణంలో జరిగిన అభివృద్ధి, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచి మెజారిటీతో మళ్ళీ మన పార్టీని గెలిపించి ఇవాళ మున్సిపల్ చైర్మన్ గా మరి మళ్ళీ మనకే అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. మీ అభిమానాన్ని, మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని మరి తక్కువ చేయకుండా వమ్ము చేయకుండా ప్రతి వార్డులో, నేను జిన్నం కలగారికి చక్రపాణి గారికి కూడా చెప్తా ఉన్నాను, ప్రతి వార్డుకు ఏ వార్డు కావాలి గోవును జాతీయ రాష్ట్రీయ ప్రాణిగా ప్రకటించి భారతదేశంలో గోవధ నిషేధ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గోమాత గౌరవ ప్రచార గో సంరక్షణ సంస్థ హైదరాబాద్ గోషామాల్ బేగంబజార్ నుండి ప్రారంభించింది. ఏప్రిల్ 20న భారతీయులు అందరూ గో సంరక్షణ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి తహసీల్దార్, పోస్టాఫీసుల ద్వారా దరఖాస్తులు, లెటర్లు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు సమర్పించాలని కోరుతూ గోమాత ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు సనాతన ధర్మ సాధువు పేర్కొన్నారు. जन्म जन्म का नाता है, गाय हमारी माता है, जन्म जन्म का नाता है, गाय हमारी माता है। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, हर हर महादेव। वंदे मातरम, जय गौ माता, जय गोपाल, भारत माता की जय, गौ माता की जय, सनातन धर्म की जय, हर हर महादेव। आज दिनांक 6 मार्च 2026 को एक गौ माता की बैठक रखी गई है और आज सत्संग भी रखा है। और आपको प्रसन्नता होगी कि पूरे भारत में एक आवाज उठ रही है गौ सम्मान आह्वान अभियान की। अब तक गाय माता के लिए आंदोलन हुए हैं, अब की बार जो गौ माता के लिए आह्वान किया जा रहा है और ये आह्वान पूरे भारत में साधु संतों द्वारा हो रहा है। और संत कोई पर्टिकुलर संत नहीं है, सभी संतों का एक संकल्प उठा है और उनको एक विश्वास जगा है कि अभी सनातन की सरकार है तो राम मंदिर बन सकता है, तो गाय माता राष्ट्र माता भी बन सकती है। और
नोटबंदी हो सकती है तो गौ हत्या पर प्रतिबंधी भी हो सकती है। ऐसे संतों ने एक मन में भाव जगा और उनके अंदर एक पीड़ा थी कि अब गाय की रक्षा होनी चाहिए। जो गाय इस भारत की आत्मा है, जो गाय सनातन का प्राण है, उस गौ माता की रक्षा कैसे हो और गौ माता राष्ट्र माता कैसे बने, उसके लिए एक गौ सम्मान आह्वान अभियान प्रारंभ किया गया है। और वो पूरा भारत में प्रत्येक तहसील तक लगभग 5410 तहसीलों में माननीय प्रधानमंत्री के नाम, माननीय राष्ट्रपति जी के नाम एक प्रार्थना पत्र दिया जा रहा है। उसको ज्ञापन नहीं कहा गया, प्रार्थना पत्र। और प्रार्थना यह रहेगी कि सरकार अब जो पूज्य कृपात्री जी महाराज का संकल्प, पूज्य राम सुखदास जी महाराज का संकल्प, पूज्य देवरा बाबा का संकल्प अब वो पूरा हो, स्वामी विवेकानंद का संकल्प पूरा हो, गुरु नानक का संकल्प पूरा हो, संत दादू का संकल्प पूरा हो कि अब गाय को न्याय मिले। उसके लिए आज हम तेलंगाना के हैदराबाद में या भाग्यनगर में एक बैठक रखी है, जिसमें सभी सनातनियों को आह्वान किया गया है कि अब गाय माता को राष्ट्र माता बनाने के लिए प्रत्येक तहसील पर एक प्रार्थना पत्र दिया जाए और देश के प्रधानमंत्री और राष्ट्रपति को प्रार्थना की जाए कि अब सरकार अब गाय को न्याय जल्दी दे दें। उसके लिए हम आप सभी सनातनियों के साथ साथ एक मिस कॉल नंबर भी दिए हैं। वो नंबर है 9067777323। ये मिस कॉल नहीं, ये गौ माता को वोट होगा जो गौ माता की रक्षा करना चाहता है। ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు స్వయంగా స్వీకరించారు. ఫ్రైడేకి ఉంది, కూర్చోబెట్టండి, వాడు మీటింగ్ కూర్చోబెట్టడం. దాన్ని ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఏ బిఎన్ఓ లిస్ట్లో ఉన్నారు చూడండి, వెరిఫై చేయించండి. శంషాబాద్ జోన్లోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయానికి కొత్తగా పెయింట్ వేయించడం, కరెంటు సమస్యలు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు మెరుగుపరచడం లాంటివి చేపట్టి డివిజన్లోని కార్యాలయాన్నింటికి పెయింటింగ్ చేస్తున్నట్టు తెలిపారు. కార్యాలయంలో నీటి కొరత ఉన్నందున బోరు వేయించి నీటి కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఆడిస్తుందో ఇది అట్లా చేయాలని నేను అంటున్నా. అట్లా ఇక చెప్పుడు పని చేయాలి, ఇక మనం ఓకే వర్క్ చేయాలి, క్లీనింగ్ రెండే పనులు. ఏం లేదు ఇప్పుడు ప్రోగ్రాంలో 99 days ప్రోగ్రాంలో రెండే ముచ్చట్లు. గవర్నమెంట్ ప్రియారిటీ ఏంటి, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్. ఇక ఇదే అదే రకరకాల ప్రోగ్రామ్ ఉన్నాయి, అంతా సారాంశం అంతా ఒకటే, క్లీన్గా పెట్టడము, ఫైల్ తీసుకోవడం. ఓకే, సాధ్యమైనంత వరకు మనం 2nd April నుంచి ఆన్లైన్ సిస్టమ్ వర్కౌట్ చేస్తాం. ఇవి ఈ లోపల పెట్టుకుంటే బయట పెడితే ఇప్పుడు అవుట్ హౌస్ ఎట్లా పడుతుంది, అవుట్ సైడ్ వాళ్ళకి అక్కడ గ్యాప్ ఏరియాలో కవర్ చేస్తాం. సైనేజ్ పెట్టు మరి. ఇప్పుడు బయట వాళ్ళకి కొత్త వాళ్ళు ఉంటారు కదా, లేడీస్ విమెన్ వస్తారు. టాయిలెట్లో భాగంగా 99 days ప్రోగ్రాంలో ప్రభుత్వము చాలా ప్రిస్టేజ్గా తీసుకున్న ఈ ప్రోగ్రాం ఇది. సో ఇందులో భాగంగా మనకి ప్రోగ్రాము మనం ప్రారంభించుకోవడం జరిగింది. అందులో కంటిన్యూషన్గా ఫస్ట్ వీక్లో మనకి 16th వరకు మొదటి దశలో దీంట్లో ఏంటంటే ఫైల్ క్లియరెన్సెస్, తర్వాత అన్ని ఆఫీసర్స్ చాలా క్లీన్గా పారిశుద్ధ్యం మీద ఫోకస్ ఉంది ప్రభుత్వం యొక్క ప్రియారిటీ భాగంగా. సో అందులో మాకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము అన్ని మన ఆర్డీఓస్ ఆఫీసెస్, తర్వాత తహసీల్దార్ ఆఫీసెస్ అన్నీ కూడా ఎక్కడైతే పెయింటింగ్ అవసరం ఉంది,
బిల్డింగ్స్కి చాలా పాత అవుట్డేటెడ్ అయిపోయింది పెయింటింగ్ కూడా. ఏడైతే అవసరం ఉందో రెవెన్యూ ఆఫీసెస్కి, డివోస్ ఆఫీస్ కానివ్వండి లేదా తహసీల్దార్ ఆఫీసెస్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే పెయింటింగ్ అవసరం ఉందో వాటికి వైట్ పెయింటింగ్ వేయాల్సిందిగా కలెక్టర్ గారు నిర్దేశించున్నారు. సో ప్రభుత్వం యొక్క ప్రియారిటీ అది కాబట్టి అన్నిటి కూడా వైట్ పెయింటింగ్ వేసే మార్గంలో ఈరోజు శంషాబాద్ మండల్ ఆఫీసు విజిట్ చేయడం జరిగింది. ఆర్డీఓ తహసీల్దార్ వీళ్ళందరూ ఉన్నారు. సో దీనిలో భాగంగా శంషాబాద్ మండల్ ఆఫీసు ఇవాళనే పెయింటింగ్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. వైట్ పెయింటింగ్ ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో వాళ్ళకి కొన్ని టాయిలెట్స్ కూడా ఇబ్బంది ఉంది. అది ప్రజల సౌకర్యార్థం ప్లస్ స్టాఫ్ సిబ్బంది ప్రత్యేకంగా ఒక టాయిలెట్స్ కూడా అరేంజ్ చేసుకొని, టాయిలెట్ ఉంది బట్ ఇంకా కొంచెం అప్డేటెడ్ చేసుకొని టాయిలెట్స్ అరేంజ్ చేసుకోవడం. తర్వాత ఈ లోగో ఏదైతే తెలంగాణ రైజింగ్ లోగో బయట వీళ్ళ ఆఫీసు బయట ఇది కూడా దీన్ని నిర్దేశించి పక్కాగా అరేంజ్ చేయమని చెప్పాము. మంచి యాంబియన్స్ ఉంచేటట్టు ప్రభుత్వ తహసీల్దార్ ఆఫీస్ అనేది ఒక మోడల్గా ఉండాలి. ఎప్పుడైనా ప్రజలకు ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఆఫీస్ యాంబియన్స్ కనిపించాలి. యాంబియన్స్ కనిపించినప్పుడు ఆఫీసరు సిబ్బంది కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, వచ్చే ప్రజల యొక్క ఫీలింగ్ కూడా వేరే కనిపించాలి. సో అందులో భాగంగా ఇది చేయమని చెప్పాము. గౌలీపురంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1981లో మొదలైన ఈ పాఠశాలలో విద్యను బోధించిన ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. వయసుతో సంబంధం లేకుండా ఎంత ఎదిగినా వదిలినట్టు గౌరవాన్ని చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విద్యాభారతి క్షేత్ర ఉపాధ్యక్షులు ఎల్బి సుబ్రహ్మణ్యం, రజిత్ పాఠక్ విద్యాపీఠ ప్రాంత సంఘటన తెలంగాణ కార్యదర్శి పతాకమూరి శ్రీనివాస్, ఆలి శ్యామ్ కుమార్, పాఠశాల అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ కుమార్, విఠల్ దాస్, రూపరాజులు పాల్గొన్నారు. అందరూ కొంచెం వరుసలో నిలబడితే ఫోటో తీయడానికి వీడియో లేదు. శివన కొంచెం వరుసలో నిలబడి ఆచారాలు సరిపోతారా వేదిక పైన? నేను ఇద్దరు పని చేస్తారు, బయటికి వెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్ కాలేజీ వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, అలసిపోతారు, వండుకుంటారు, తింటారు, పట్టారు. ఎప్పుడు మాట్లాడుకుంటారు? మీరు అందరూ కలిసి మాట్లాడుకునేటువంటి సమయం ఎప్పుడైనా ఉంటుందా? ఒకవేళ ఎప్పుడైనా సమయం దొరికితే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకున్నది. పిల్లల సెల్ ఫోన్లో ఉంటారు, పెద్దల సెల్ ఫోన్, అందరూ పక్కపక్కనే కూర్చుంటారు, కానీ ఎవరు మాట్లాడుకోరు. ఎవరు మాట్లాడుకోకపోతే కుటుంబంలో అన్యోన్యత, ఆత్మీయత, ప్రేమ ఎట్లా పెరుగుతాయి? అందుకని భార్యాభర్తలకు మధ్య దూరం పెరుగుతుంది, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుంది. కనుక కుటుంబము బాగుపడితే దేశం బాగుపడుతుంది. అందుకే కుటుంబం అంతా కూడా అందరూ కలిసి ఒక పూటైనా రోజు భోజనం చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, సెల్ ఫోన్లు పక్కన పెట్టాలి, ఆప్యాయతో మాట్లాడుకోవాలి, ప్రేమతో మాట్లాడుకోవాలి. ఇది వాళ్ళ అవసరం. అందుకని కుటుంబ వ్యవస్థను సరిచేయాలి. 4వ విషయం, స్వదేశీ వాడాలి. స్వదేశీ వస్తువులు మాత్రమే కాదు, స్వభాష, స్వవేషం, మన వేషం, మన భాష, మన యొక్క ఆచారాలు, మన పద్ధతులు, మన జీవన విధానం, మన పూర్వీకులు ఇచ్చినటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా మనం ఆచరించాలి. మన ఇంట్లో ఏ వస్తువులు కొంటున్నాం, స్వదేశీవా విదేశీవా, ఉదయం నుంచి రాత్రి దాకా మనం వాడేటువంటి వస్తువులు ఏ కంపెనీవి మనం కొంటున్నాం? మల్టీనేషనల్ కంపెనీస్, మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంటుంది. కానీ మల్టీనేషనల్ కంపెనీల వస్తువులు మనం కొనడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభాల్లో 30% క్రైస్తవ మిషనరీలకు ఇస్తున్నారు, మనల్ని మతం మార్చడం కోసం. మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్.
గత ప్రభుత్వం మంజూరు చేసిన 44 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో ఆరోపించిన ఎమ్మెల్యే కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాన్ని తీసుకురావాలి. గో ప్రేమికులను కోరిన గో సంరక్షణ సంస్థ ప్రతినిధులు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.